సో మార్వడి యూనివర్సిటీలో ల్యాబ్స్, లైబ్రరీస్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ వంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సో ఇన్ క్యాంపస్ వచ్చేసి మనకి ల్యాబ్స్ కానీ ల్యాబొరేటరీస్ కానీ దీస్ ఆర్ అప్ టు ది పాయింట్ విచ్ వాస్ ప్రూవ్డ్ బై అవర్ NIRF ర్యాంక్స్ అండ్ వాట్ ఎవర్ ద అక్రెడిషన్స్ దట్ వీ హ్యావ్ లైక్ NAC A+. అండ్ వైల్ మూవింగ్ టు ది లైబ్రరీ, అంటే లైబ్రరీకి మూవ్ అయినట్టయితే మనకు వచ్చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉందండి. వాట్ వీ కెన్ సే ఇస్ దట్ అవర్ ట్రాక్ రికార్డ్ స్పీక్స్ అవర్ వాల్యూమ్ ఆఫ్ సక్సెస్. మేము వాట్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ ప్రొవైడింగ్ రిగార్డింగ్ ల్యాబ్స్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ మెంట్ ఫర్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్. మేము ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇన్ ద సెన్స్ ఫర్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ దే రిక్వైర్డ్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్. మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా అట్లీస్ట్ రీసెర్చ్ లెవెల్లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్ అని చెప్పేసి మీరు అన్నారు, అవి చాలా రేర్ గా ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ అవార్డ్ అనేది మీకు దక్కిందని మేము అనుకోవచ్చా? ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ అసలు మీకేం చెప్తున్నారు? అంటే వాళ్ళ నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, సో ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇప్పుడు మేము ఇవన్నీ సక్సెస్ అవుతున్నాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ఫీడ్బ్యాక్. మేము ఏదైతే ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నామో ఫ్రమ్ ద స్టూడెంట్, వాళ్ళకు మెయిన్గా ఏవైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో వాటిని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మేము ఈ రోజు ఈ ట్రాక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ చేయగలుగుతున్నాం. వీఆర్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ద ట్రెడిషనల్ లైబ్రరీస్, వీఆర్ ఇన్ టు ద డిజిటల్ లైబ్రరీస్ ఈవెన్. అంటే మన స్టూడెంట్స్కి వచ్చేసి డిజిటల్ లైబ్రరీస్ నాట్ ఓన్లీ ఇన్ క్యాంపస్ అవైలబుల్, మీరు ఆఫ్ క్యాంపస్ కూడా బై స్టూడెంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ దే కెన్ లాగిన్ టు అవర్ డిజిటల్ లైబ్రరీ ఈవెన్ irrespective of timing and everything. By 24/7 the digital library sources are available to the students.